హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు. సార్తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. ఓకే ఓకే. ఏంటి ఈ రోజు విశేషం? ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ మాట్లాడబోతున్నాము. ఏంటి? న్యూమరాలజీ పామిస్ట్రీ సంబంధించి ఒక టాపిక్ అడగబోతున్నాను. దానికన్నా ముందు మనం ఆన్లైన్ క్లాస్ గురించి వివరాలు. ఆన్లైన్ క్లాస్ మళ్ళీ లక్కీ రింగ్స్, లక్కీ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లక్కీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి చెప్తాను, వినండి. సో న్యూమరాలజీ ఆన్లైన్ అయితే మనకి ఎవ్రీ మంత్ 1st to 10th వరకు ఉంటుంది బ్యాచెస్. దాని ప్రైస్ 1,59,999. 1,59,999 ఇండియన్స్ ఉంటది. అదే ఎన్ఆర్ఐస్ కి అయితే 1,99,999. ఇది కాకుండా మళ్ళీ దీంట్లో గ్యారంటీ లేదు, వారంటీ లేదు, రిటర్న్ బ్యాక్ మనీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది జైన్ అయ్యి కూడా కొంచెం ఆగం చెప్తున్నారు. అది ఏముండదు, మీకు ఇష్టమైతేనే జైన్ కండి. అందరిని అలాగా సంపాదిస్తానని లేదు, కొందరు సంపాదిస్తున్నారు కూడా. ఇది డిపెండ్స్ ఆన్ వాళ్ళ పర్సన్. ఇంకా ఇది కాకుండా మనీ పవర్ ఆన్లైన్ యోగా క్లాస్ ఆల్సో అవైలబుల్, పామిస్ట్రీ ఆల్సో అవైలబుల్. దాని ఫీజు 51,999 ఉంటది. సో అది 10th నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు పామిస్ట్రీ క్లాసెస్. దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మీరు. ఇది కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా మనకి సార్ అక్టోబర్ లో చేస్తారు. అదే రిజిస్ట్రేషన్ కొన్ని జరిగినాయి. మీకు కావాలంటే ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది, తక్కువ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలంటే అప్పుడు తక్కువ. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కావాలనుకుంటే ఈ ఇయర్ మీరు దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంది, దానిపైన కాల్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత మెసేజ్ సెండ్ చేయండి. ఓకేనా? సో ఈ రోజు యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే మన ఫింగర్ తో మీరు ఇది పీనెక్స్ ఐ అనేది అంటారు కదా. సో దాని గురించి ఏంటి స్పెషాలిటీ ఏంటి, అది ఉంటే ఏం జరుగుతుంది, అది దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే మా అమ్మ వాళ్ళందరూ అంటే మీకు బియ్యం గింజంత ఉందా లేదా, మరి అంటే జొన్నలు బియ్యం గోధుమ గింజంత ఉందా లేదా అని అనేవాళ్ళం. అది ఉంటే మా అమ్మమ్మ ఏం చెప్పేదంటే, అన్నపూర్ణమ్మ చిన్నప్పుడు నా చేతి తీసి, అదే పండగ నీకు మంచిగా అన్నం ఉంటాయి కదా అంటే, అంటే వాళ్ళ అర్థం చూడండి. అన్నము ఉంటుంది అని అంటే నీకు అన్నం లోటు లేదంటే నీ దగ్గర డబ్బు ఉన్నట్టేగా. అంటే ఇప్పుడు డబ్బు వస్తుంది అన్నమాట, లగ్జరీస్ లైఫ్ ఉంటుంది. లగ్జరీస్ లైఫ్ ఉంటుంది. అయితే అప్పుడు మాకు చిన్నవాడిని కదా, అప్పుడు పామిస్ట్రీ, న్యూమరాలజీ ఇవన్నీ తెలియదు కదా. ఏం చూసి చెప్తున్నారు వాళ్ళు అది అసలు? ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు చాలా మందిది మా దగ్గర కన్సల్టేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పామిస్ట్రీ కూడా చూపించుకోవాలనుకుంటారు కదా. అది చూస్తాను, మా ఇంట్లో వాళ్ళని చూశాను, ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చూశాను. చూసిన తర్వాత నాకు ఏమొచ్చిందంటే, వాళ్ళు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండి బాగా కష్టపడుతుంటారు, డబ్బులు రాలేవు గురూజీ అని అన్నారు. ఎగ్జాంపుల్ మా పార్వతమ్మ చూసారు చేతిని, నిన్నను ఈరోజు చూస్తే వాళ్ళ దాంట్లో ఇది లేదు. బాగా కష్టపడుతుంది, 2-3 ఇల్లు తిరుగుతుంది, మళ్ళీ పనులు చేస్తుంది, ఇస్త్రీ చేస్తుంది, అన్ని చేస్తుంది కదా. మరి వాళ్ళకి నెలకంతా వచ్చేస్తే 10,000, 20,000 కూడా రావట్లేదు. అయితే నాకు తెలిసి వీళ్ళు పని చేస్తున్నారు కదా, మరి వీళ్ళు రిచ్ ఎందుకు అవుతలేదని చూస్తే ఖచ్చితంగా ఆ పేరులో పి అంటే ప్రాబ్లమే. వాళ్ళ మ్యారేజ్ డేట్ 4వ తారీఖు, ఆమె వాడుతున్న మొబైల్ నంబర్ అన్ని 0తో ఎండ్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి చేతిలో అయినా అదృష్టం ఉందా అని చూస్తే భార్య భర్తలు బాగున్నారు, పిల్లలు బాగున్నారు. అయితే విషయం ఏంటంటే, అక్కడ ఆమె చేతిలో ఈ ఫినెక్స్ ఐ లేదు, ఒక గీత లాగా ఉంది. సో ఎవరికైతే లక్షాధికారి కోటీశ్వరులు అవుతారని అనుకున్నారో, ఒకవేళ ఫినిక్స్ ఐ ఉండి కూడా మీరు కోటీశ్వరులు కాలేదంటే, మీ పేరులో కానీ, మీ మొబైల్ నంబర్ లో కానీ, మీ మ్యారేజ్ డేట్ లో కానీ, మీ వెహికల్ నంబర్ లో కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో కానీ మీకు ఒక లోపం ఉంటుంది. మాకు ఉంది గురూజీ, మేము కాలేదని కామెంట్ వెంటనే రాస్తుంటారు. చూసుకో, ఉంటది. అయితే ఉంటది కానీ కొందరికి ఓపెన్ అవుతుంది పైన కింద, కొందరికి క్లోజ్ అవుతుంది. సో అలా ఇప్పుడు మీకుందా లేదా గురించి మీకు అడుగుతుంటారు. కరెక్ట్, నాకైతే ఉంది, చూసుకోండి. ఇదిగో మీకు అక్కడ ఆల్రెడీ నేను చక్కగా మార్క్ వేసి ఉంది. లెఫ్ట్ ఇది రైట్, ఇదిగో రైట్ కి ఇలా ఉంది చూడండి, కింద చూస్తుంది ఉందా, రెండు కంప్లీట్ గా కన్నుల్లాగా ఉంది. ఇట్లా మంచిగా క్లోజ్ అంటే ఇక వచ్చినాయి అంటే ఇదే అందుకని గ్యారంటీ, వారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ అని నాకంతే. సో నాకు ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో వచ్చిన నేను గోల్డ్ వాచ్ పెట్టగలిగిన, ఇవన్నీ వచ్చినా. నాకు లేకపోతే మరి ఎప్పటి నుంచో ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ
ఆ సరైన లక్ రావడానికి నేమ్ మార్చుకున్నాను, మొబైల్ నెంబర్ మార్చుకున్నాను, మ్యారేజ్ డేట్ మార్చుకున్నాను, ఇదిగో వాస్తు మంచిగా లేకపోతే మళ్ళీ వాస్తుగా ఇల్లు కొనుక్కున్నాను నేను. ఇవన్నీ అంటే ఇక్కడ ఉండగానే మీకేం రాదు ఇక్కడ, దాన్ని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూరగాయలు అన్ని ఉన్నాయండి, వంట సామాన్లు అన్ని ఉన్నాయి, కానీ మీరు వండడం మంచిగా లేకపోతే అది ఎంత మంచి కూరగాయలైనా మనం వండడం మంచిగా లేకపోతే టేస్ట్ ఉండదు కదా. అలానే మీకు ఈ చేతిలో అన్ని ఉంటాయి, ఫిష్ సింబల్ ఉంది కదా, నేను కోటీశ్వరి కాలేనంటే 3 లక్షల మంది చూశారు దాన్ని. కొందరు రాశారు కింద, అవునండి నాకు ప్రమోషన్ వచ్చింది, నేను పిహెచ్డి చేసిన, నేను ఎంఆర్ఓ అయినా అన్నదా. నేమ్ కరెక్షన్ బాగుండాలి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. సో అందుకోసం ఇప్పుడు మీకు సింపుల్ గా నేను చూపించేది ఏంటంటే, మీ బొటన వేలు కుడికైనా మరి ఎడమకైనా ఇలా ఉంటే, ఈ బొటన వేలు పైన ఇలా బియ్యపు గింజ ఆకారములో చక్కగా చూసుకోండి, బియ్యపు గింజ ఆకారములో ఇలా ఉంటే దాన్ని ఫినెక్స్ ఐ అంటారు, 3వ నేత్రము అంటారు కదా, అది ఫినెక్స్ ఐ. మళ్ళీ చూడండి చక్కగా ఇలా ఉంటాయి. ఈ క్లోజ్డ్ ఉంటే అంటే దీనిలో ఒక 50 రకాలు ఉన్నాయి. మళ్ళీ దాన్ని మనం వేదిక్ పామిస్ట్రీ లో చెప్తున్నాము. అయితే ఇది మెయిన్ గా మనం ఉండేది ఏంటంటే, ఇది ఇలా ఉండాలి, ఇలా క్లోజ్ గా ఉంటే ఒక ఫలితం ఉంటుంది, క్లోజ్డ్ గా ఉంటే ఒక ఫలితం. కొందరికి ఇలా ఉంటుంది కానీ ఇలా ఓపెన్ ఉంటది, దాని వేరే రిజల్ట్ ఉంటాయి. కొందరికి ఏమో ఇదే ఎలా ఉంటది అంటే, ఇగో ఇలా ఇలా ఉంటది, ఇలా 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 ఉంటది. కొందరికి ఏమో కొంచెం లైన్ ఇలా ఉండి ఇలా ఉంటది. అలా రకరకాల ఫలితాలు ఉంటాయి. దీంట్లో 50 రకాలు ఉన్నాయి దాదాపుగా. సో మీకు మంచి ఫలితాలు వచ్చేది ఏంటంటే, చక్కగా అది క్లోజ్డ్ గా మంచిగా బియ్యపు గింజలాగా గోధుమ గింజలాగా ఉంటే మీకు తప్పనిసరిగా మీరు అకస్మాత్తుగా కానీ క్రమక్రమంగా కానీ కోటీశ్వరుడు అవ్వడం అనేది గ్యారంటీ. నేను గ్యారంటీ కాదు, ఆ సింబల్ ఉండడం అనేది గ్యారంటీ. ఇంకా మీరు మాత్రం మీ జీవితంలో తప్పనిసరిగా మీరు లక్షాధికారి కోటీశ్వరులు అవుతారు, మీరు చేసే పనిని బట్టి. మీరు మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఫాస్ట్ గా తొందరగా అవుతారు, అదే కూలి పని చేశారు అనుకోండి కొంచెం మెల్లమెల్లగా అవుతారు. మీ పనిని బట్టే ఫాస్ట్ గా తొందరగా మెల్లిగా అయ్యేది ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా ఇలాంటి రహస్యాలు బోల్డ్ ఉన్నాయి. కోటీశ్వరులు ధనరేఖ ఉండడమే కాదు, ఇవి ఉండడం కూడా చాలా గొప్పది. అలా ఏ రేఖ ఉంటే ఏమేమి జరుగుతుంది అనేది భవిష్యత్తులో మళ్ళీ వీడియోలు చేస్తుంటాం. పామిస్ట్రీ ఆల్రెడీ పామిస్ట్రీలో ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉంటాయి, నీ భార్య చూసుకోవచ్చు, నీ చూసుకోవచ్చు, నీ పిల్లలు చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మీ పొరుగుంటి పక్కింటి వాళ్ళందరూ మీరు చెప్పొచ్చు. మీరు సెలబ్రేట్ అయిపోతారు ఇంకా. ఎందుకంటే కీరో ఇస్ ద హీరో, కీరో ఒక న్యూమరాల్ని చూడలే, పామిస్ట్రీ కూడా చూశాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. అదే స్టోరీని బట్టి రాధేశ్యామ్ సినిమా వచ్చింది. ఓకే, సో తప్పకుండా అదే ప్రపంచవ్యాప్తంగా కవల పిల్లలకు కూడా సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉండవు. అందుకోసం ఇది సత్యము నిత్యము 100% సైన్స్. ఓకేనా, పక్కా గ్యారంటీ. ఇంకా మీరు ఏది ఉంటే అది జరుగుతుంది అనేది మీ చేతి చెప్తుంది. అస్తము అద్భుత రహస్యము, అస్తము మీ అదృష్టము, అస్తము మీ ఆరోగ్యం. ఓకేనా, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. భారత్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.